అమ్మ నీ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది కదా. ఇంత తక్కువ టైంలో అంత బేగా అయిపోయింది. నేను ఎప్పుడో కరోనా టైంలో పెట్టాను నా ఛానల్. ఇప్పుడు ఇంకా మానిటైజేషన్ అవ్వలే. నేను అంత ఫాస్ట్ గా అయిపోయింది. నువ్వు మానిటైజేషన్ కోసం ఏమైనా కృషి చేసావా? నాకేంటి, నా బిజినెస్ ఎలా జనాల్లోకి వెళ్తది అని నేను యూట్యూబ్ లోకి వచ్చాను. మానిటైజేషన్ కోసం అయితే నేను రాలేదు, కానీ వచ్చాక యూట్యూబ్ అంటే ఏంటో తెలుసుకుని మానిటైజేషన్ అయ్యే వరకు దానికి గట్టిగా పట్టుకున్నాను. నువ్వు అవన్నీ కనుక్కున్నావా? మానిటైజేషన్ అవ్వాలి అని మనసు పెట్టావా? నువ్వు పెట్టాను కానీ అది అవ్వలేదు. తర్వాత కాలేజ్ స్టార్ట్ అయిపోయింది. పెట్టావా? పెట్టాను మానిటైజేషన్. ఇప్పుడు నా వీడియోస్ చూడండి గైస్, నేను ఎంత కృషి చేశానో మీకు నా వీడియోస్ లో కనిపిస్తుంది. ఇప్పుడన్నా నువ్వు 1 month కలుపుకుని అలా కూర్చున్నావు అంటే పుట్టే నీ మానిటైజేషన్ అయిపోతుంది. ఓకే, కానీ నీకు ఇంట్రెస్ట్ లేదు. ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంది, చేసే టైం లేదు. 3rd year 3-2 లో ఉన్నా. ఇంకొక 6 months లో జాబ్ రావాలి, లేదంటే అది మరి తక్కువ సమయంలో అయిపోయింది కాబట్టి నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. అవన్నీ క్లారిఫై చేస్తా. డౌట్సే ఇందులో కూడా డౌట్సే మళ్ళీ. కానీ ఓ పని చేద్దామా? ఎలాగూ లాంగ్ వీడియో చెయ్యాలనుకుంటాను మానిటైజేషన్ గురించి. ఈ డౌట్స్ అంటున్నావు కదా, ఆ డౌట్స్ అడిగే అవి నేను ఆన్సర్ చేస్తాను కదా, దాన్ని ఒక వీడియో చేసేస్తుంటాను. ఓకేనా? డౌట్స్ అన్నాను కదా, ఒక్కొక్కటి అడుగుతాను. రాసి పెట్టుకుని ఉన్నాను, లేదంటే మళ్ళీ మర్చిపోతానేమోనని. చాలా ప్రిపేర్ అవుతాను. సెమ్ ఎగ్జామ్స్ కి ఇలా ప్రిపేర్ అయితే కాలేజ్ టాపర్ అయ్యేదాన్ని నేను. నీకు ఆల్రెడీ ఎంబ్రాయిడరీ బిజినెస్ ఉంది, మంచిగానే అవుతుంది. కానీ సడన్ గా నీకు సోషల్ మీడియాలోకి వెళ్ళాలి, యూట్యూబ్ లో వీడియోస్ చేయాలి అని నీకు ఎందుకు అనిపించింది? సోషల్ మీడియాలోకి నేను వచ్చిందే నా ఎంబ్రాయిడరీ బిజినెస్ డెవలప్ చేసుకోవడం కోసం. ఇప్పుడు చూస్తున్నావు కదా, ఏ బిజినెస్ చూసినా ఫుల్ కాంపిటీషన్ ఉంది. మనం ఈ కాంపిటీషన్ తట్టుకోవాలంటే ఏదో ఒకటి సంథింగ్ డిఫరెంట్ గా చేయాలి. లేదంటే నువ్వు ఏం చేస్తున్నావు అన్నది 10 మందికి తెలిసేలాగా చెయ్యాలి. దానికి ఉన్న ఒకే ఒక మార్గం నాకు కనిపించింది, ఈ సోషల్ మీడియా. సో నాకు వితౌట్ నాలెడ్జే నా బిజినెస్ ని ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి కోసమని, ఒక 10 మందికి నేను చూపించుకోవడం కోసమని నేను దీంట్లోకి ఎంటర్ అయ్యాను. కానీ యూట్యూబర్ అవుదాము, నా ఛానల్ ఒకటి పెట్టాలి, మానిటైజేషన్ అవ్వాలి, దాంట్లో నేను పేమెంట్ తీసుకోవాలి, ఈ థాట్స్ తోటి ఇది ఒక సెకండ్ బిజినెస్ అనుకుని అయితే నేను రాలేదు. నా ఉన్న బిజినెస్ లో స్ట్రెంత్ కోసమే ఇందులోకి వచ్చాను. సో బేసికల్ గా యూట్యూబ్ ప్రైమరీగా ఎందుకు స్టార్ట్ చేసావంటే నువ్వు నీ బిజినెస్ ని పెంచుకోవడం, తర్వాత మానిటైజేషన్ మనీ ఇదంతా తెలిసింది. ఓకే, మరి జనరల్ గా ఒక విమెన్, అది మన ఫ్యామిలీలో ఒక విమెన్ సోషల్ మీడియాలో కనిపించాలి అని అంటే జనరల్ గా ఇంట్లో ఏదో చెప్తే ఆపుతారు. ఎందుకు ఇప్పుడు యూట్యూబ్ లో అది కనిపించడం ఎందుకు, ఎవరో ఒకరు ఏదో అంటారు, అది చేయకు ఇది చేయకు అని అంటారు. సో అలా నువ్వేమన్నా ఫేస్ చేసావా ఇంట్లో? డాడీ గాని అన్నయ్య గాని ఎప్పుడన్నా? అదైతే ఏం లేదు, కాకపోతే నాకే కొంచెం ఫియర్ ఉండేది. అంటే నీకున్నంత సోషల్ మీడియా కెమెరాని ఫేస్ చేయడం అవైతే మనకి లేవు కాబట్టి వేరు, ఇప్పుడు పేరెంటింగ్ వేరు. నీ పేరెంటింగ్ లో కూడా క్రెడిట్ నాదే కదా. ఒక్కొక్క స్ట్రగుల్ ఫేస్ చేస్తూ అడుగు ముందుకేస్తూ వచ్చామో ఆటోమేటిక్ గా మనకి ధైర్యం వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను రీల్స్ చేస్తున్నాను, డాన్స్ చేస్తున్నాను, ఆ డాన్స్ వీడియోస్ కూడా నువ్వే చేయిస్తున్నావు. అది కూడా స్టార్ట్ చేశాను కొత్తగా, అంటే స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్ అని చెప్తున్నాను. ఫైనల్ గోల్ వచ్చేసరికి ఇప్పుడు యూట్యూబర్, మంచి యూట్యూబర్, తన వీడియోస్ బాగుంటాయి అన్న పేరు తెచ్చుకోవాలని కూడా ఉంది. అలా అనిపించుకోవాలని నేను ఈ బిజినెస్ అయితే వదిలేసుకోను. నా బిజినెస్ అండ్ యూట్యూబ్ రెండు నేను సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో అందుకనే ఇక్కడ నేనే ఇచ్చానంట. అంటే ఇక్కడ వరకు యూట్యూబ్ పరంగా, ఎడిటింగ్ పరంగా డౌట్స్ ఉండొచ్చు. నేనే ఎడిటింగ్ ఎలా చేయాలో నేర్పించాను. అంటే అంత ప్రొఫెషనల్ ఏం కాదు, కాకపోతే మాకు వచ్చినంతలో ఎడిటింగ్ వర్క్ నేనే నేర్పించాను. డాన్స్ స్టెప్స్ ఎలా చేయాలి ఏంటి అంతా నేనే చెప్పాను. మా అమ్మకి నేను పార్ట్నర్ గా ఉన్నాను. నువ్వు చెప్పకపోయినా, కానీ డబ్బులు మాత్రం ఇవ్వట్లేదు. నువ్వు చెప్పకపోయినా డాన్స్ ఇవన్నీ కోఆపరేషన్ నువ్వే ఉంటావని అందరికీ తెలుసు. నా వీడియోస్ చూస్తే నా అందరికీ తెలుసు. అది నువ్వు డబ్బు వేసుకోవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదు. యూట్యూబ్ స్టార్ట్ చేసేస్తే అయిపోదు. అంటే మనం ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు అది ఆపేయాలని చాలా మంది ట్రై చేస్తారు, క్రిటిసైజ్ చేస్తారు.
బ్యాడ్ కమెంట్స్ పెడతారు, అవన్నీ ఫేస్ చేసి తప్పులు నిలబడాలి. సో అలా నువ్వు ఎప్పుడన్నా ఫేస్ చేసావా? ఒకవేళ ఫేస్ చేసినప్పుడు ఇంట్లో వాళ్ళకి కూడా ఆబ్వియస్ గా తెలుస్తుంది. అలా జరిగినప్పుడు ఎందుకు నువ్వు ఇక్కడతో ఆపేచ్చు కదా, ఇవన్నీ మనకు అవసరమా అని ఎవరన్నా నీకు ఏమైనా రెస్ట్రిక్షన్ పెట్టారా? ఆబ్వియస్ గా మనం ఎదుగుతున్నామంటే తొక్కేసే వాళ్ళు ఎక్కడన్నా ఉంటారు. అది ఓన్లీ యూట్యూబ్ అనే కాదు, మన బిజినెస్ అనే కాదు, ఎక్కడన్నా ఉంటారు. దట్టు అందులో ఆడవాళ్ళు అనేసరికి ముందే 4 మంది ఉంటారు. ఇదైతే నిజం. అలా అని నా పని నేను చేసుకుంటూ పోతున్నప్పుడు బ్యాడ్ కామెంట్స్ అన్నవి కామన్. కానీ ఫస్ట్ ఎర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడు, అందులో ఒక అమ్మాయి అయినప్పుడు ఆబ్వియస్ గా భయాలు ఉంటాయి. ఫ్రెండ్స్ కూడా మనకి ఏదైనా ఒక బ్యాడ్ కామెంట్ వచ్చినప్పుడు ఎలా మన ఎర్లీ స్టేజ్ లో ఉన్నారు వీళ్ళని మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలి అని, ఆ కామెంట్ మనకి రీచ్ అవ్వకుండానే వాళ్ళు ప్రొటెక్ట్ చేసేవారు. సో దే ఆర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్, గుడ్ సిస్టర్ బాండింగ్. అలా స్టార్ట్ అవ్వడం వల్ల నేను ఒక ఫ్యామిలీ బాండింగ్ లోనే ఉన్నాను అనిపించి నాకు అంత భయం అయితే అనిపించలేదు. కానీ 1-2 సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను. ఫేస్ చేసి నేను డిప్రెషన్ లోకి వెళ్ళి ఆపేద్దామా అనుకున్నాను. కాకపోతే కొన్ని షేర్ చేస్తున్నాను, మీతో కూడా కొన్ని షేర్ చేసుకోలేదు. కానీ నేనే ఫేస్ చేశాను. ఎర్లీ స్టేజ్ లో అయితే ఇంకా బాగా వస్తాయి. అంటే ఏంటంటే వీటి వల్ల భయపడిపోయి ఆపేస్తారు కదా అని ఒక గ్యాంగ్ తయారవుతారేమో అని నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు కూడా నాతో పాటు ట్రావెల్ చేస్తున్న వాళ్ళలో స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి చాలా, అంటే ఒక బ్యాచ్ వస్తారు అనమాట, క్రిటిసైజ్ చేస్తూ భయపెడుతూ ఇక్కడతో ఆగిపోతారు కదా అన్నది ఉంటది. కానీ నేను ఇచ్చే మెసేజ్ అయితే మాత్రం దాన్ని ఎలా ఫేస్ చేయాలి అంటే నేను ఇంత ధైర్యంగా చెప్పినా భయం అయితే ఉంటది, కాదని నేను అనట్లేదు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనం ఎవరొకరు సపోర్ట్ తీసుకున్నా 2-3 సార్లు మనం ఫేస్ చేసామంటే లాస్ట్ కి మనమే ధైర్యంగా ఎదుర్కొంటాం. ఇది మాత్రం నేర్చుకోండి గైస్, ముఖ్యంగా మహిళలకి. ఆపే వాళ్ళకి సమాధానం చెప్పాలి గైస్. మా అమ్మది చెప్తుంది నాకు, తగ్గేదేలే. నువ్వు ఇక్కడ వరకు రీచ్ అయ్యావంటే చాలా మంది నీకు సపోర్ట్ చేసే వాళ్ళే ఉంటారు. ఆబ్వియస్లీ క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో సపోర్ట్ చేసే వాళ్ళకి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? సపోర్ట్ చేసిన వాళ్ళంటే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా, స్టార్టింగ్ ఫ్రెండ్స్ కూడా చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారు. అప్పుడు కూడా వచ్చిన ప్రాబ్లమ్స్ కి నాకు ఎప్పుడు తోడుగా ఉన్నారు. మంచిగా టుగెదర్ లైఫ్ కి కూడా సపోర్ట్ చేశారు. అది ఒక స్టేజ్. నాకు ఏది అనిపిస్తే అదే చెయ్యాలి. నలుగురు మాటలు వినొద్దు, ఎందుకంటే 4 రకాలు చెప్తున్నారు. అది ఏది తీసుకోవాలో నాకు తెలియట్లేదు. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఒంటరిగా స్టార్ట్ చేశాను. ఆ టైంలో దేవుడే నాకు ఎదురైనట్టుగా నాకు ఒక దారి చూపించాడు దేవుడు. అప్పుడు నాకు ఎదురైందే మన భాష అన్నతో ఒక లైవ్ లో నేను స్ట్రీమ్ లైవ్ గురించి చెయ్యొచ్చు కదమ్మా అని అన్నారు. అంటే నేను సర్చ్ చేసుకున్నాను, ఒక కమల్ గారు అని పాటలు ఓల్డ్ సాంగ్స్ మంచిగా పాడతారు. సర్చ్ చేసుకుని టుగెదర్ లైఫ్ నేను ఫస్ట్ నుంచి చేస్తున్నాను అన్నాను కదా, ఎంతసేపు ఉన్నారా తిన్నారా అని అడుగుతాము. ఈయన మంచిగా ఓల్డ్ సాంగ్స్ పాడుతున్నారు కదా, టుగెదర్ లైవ్ ఇంత వచ్చారు. ఆయనకి కాంటాక్ట్ అయ్యాను అనమాట. ఆయన అన్నారు పర్సన్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉండవు కదా. ఆయన ఏమన్నారంటే స్ట్రీమ్ యార్డ్ చెయ్యమ్మా, దానికేముంది వస్తాను పాడుతున్నాను. స్ట్రీమ్ యార్డ్ మనకేం తెలియదుగా, బేసిక్ గా యూట్యూబ్ గురించి ఏం తెలీదు, వచ్చేసాం ఏదో వీడియోస్ పెట్టేస్తున్నాం అంతే కదా. స్ట్రీమ్ యార్డా అదేం సార్ నాకు తెలియదు సార్ అన్నాను. అంటే అదే లైవ్ లో మన భాష అన్న ఉన్నారనమాట. అంటే అదే చెప్తున్నాను, ఆ సిచ్యువేషన్ లో ఎవరు ఒకళ్ళున్నా నాకేం యూజ్ ఉండకపోయేది. ఆయన ఏదో చెప్తారు కమల్ గారు, నేను ఏదో అనుకుంటాను, అక్కడితో ఎండ్ అయిపోతుంది. ఆ లైవ్ లో ఈయన కూడా ఉండడం నేనేంటంటే దేవుడు నాకు చూపించిన దారే అనుకుంటాను. ఉండడంతో నాకు తెలుసమ్మా నేను నీకు గైడ్ చేస్తాను అని ఇలా హ్యాండ్ రైజ్ చేసేసరికి నాకు ఏంటి ఇలా అంటున్నారు. ఉండేవి 2 లైవ్లే కదా, ఒకటి సింగిల్ లైవ్, 2 టుగెదర్ లైవ్. ఇవే తెలుసు, తెలీదు ఏంటో ఈయన కొత్తది స్ట్రీమ్ యార్డ్ అంటున్నారేంటి అనుకున్నాను. కానీ అక్కడితో వదిలేశాను. నేను వదిలేశాను కానీ ఆయన వదలలేదు, వెంటనే ఆయన ఇన్స్టా నాకు షేర్ చేశారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే అదే టైంకి అన్నయ్య కూడా ఉన్నాడు ఇక్కడ. అంటే ఏమన్నా డౌట్స్ వచ్చినా, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా ఉంటదంటే ఒక ఇన్ఫర్మేషన్ ఎంత క్లోజ్ అనుకున్నా షేర్ చేయడానికి కూడా మనకి భయం, ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరిని ట్రస్ట్ చేయాలో తెలియదు. ఎండ్ ఆఫ్ ద డే ఏమంటారంటే అడిగితే మాత్రం నువ్వు ఇచ్చేయాలా, నువ్వే అంటావు అమ్మా, అడిగితే మాత్రం ఇన్స్టా షేర్ చేసేస్తావా అంటారు, నువ్వే అంటావు. సో ఇలా స్టార్ట్ చేస్తున్నాను పని అంటే అప్పుడు అన్నయ్య కూడా నాకు టెక్నికల్ గా ఎవరెవరు హెల్ప్ చేశారన్నావు కదా,
నువ్వు ఎడిటింగ్ పరంగా, డాన్సింగ్ పరంగా, వీడియోస్ పరంగా నీ సపోర్ట్ ఉంటే టెక్నికల్ ఫీల్డ్ అంతా నాకు అన్నయ్య సపోర్ట్ అనే చెప్పాలి. దీని వల్ల ఏం కాదు, పర్వాలేదు. అప్పటికి గొప్ప విషయం ఏంటంటే నాకు స్క్రీన్ షేర్ చేయడం కూడా రాదు. అక్కడి నుంచి అన్నయ్య నేర్పించి ప్రతి స్టెప్ బై స్టెప్ భాషను చెప్పడం అన్నయ్య అల్టిమేట్ గా అన్నయ్య క్రియేట్ చేసి అంత ముందుకు పెట్టాడు. అప్పట్లో 10 days 1 week ఉన్నాడు అన్నయ్య. ఆ 1 week లోని అప్పుడు నువ్వు కూడా రాలేదు, నేనిద్దరమే హ్యాండిల్ చేసుకున్నాం. ఆ 1 week ఆ వీడియో అంత కన్ఫ్యూజన్ గా ఉండేది. వామో అన్ని మార్చాలి, ఇవైతే లైవ్ ఆన్ చేసామా, బటన్ నొక్కామా, మాట్లాడేస్తున్నామా, దానికి కొంచెం అన్ని సెట్ చేసుకోవడం, ఇవన్నీ చేసి ఇచ్చేవాడు. నేను మాట్లాడేది. అక్కడి నుంచి అసలు కష్టాలు మొదలైంది. ఏంటా కష్టాలు చెప్పు. ఏముంది, స్ట్రీమ్ యార్డ్ అనేసరికి ఎవరు సపోర్ట్ చేయలేదు. నార్మల్ గా వచ్చే లైవ్ వచ్చే ఫ్రెండ్స్ ఎవరు సపోర్ట్ చేయలేదు. డిఫరెంట్ గా ఉంది, ఎందుకు అవసరమా, ఆ లైవ్లు చేస్తే ఛానల్ పోతుంది, ఆ లైవ్లు చేస్తే మనీ అవ్వదు, నాకు ఏం తెలియదు అన్న వాచ్ ఎవరు రాదు. ఇట్లా మొదలైతే ఇప్పుడు అన్న చెప్పేది నేను ఈ లైవ్ చేసే నేను మార్నింగ్ చేయించానమ్మా అంటే భాష అన్న చెప్పు మరి, క్లారిటీగా చెప్పాలి. మార్నింగ్ చేయించానమ్మా అని ఆయన అంటారు. నాకు ఆయన ఏమి పరిచయం లేదు, జస్ట్ ఒక లైవ్ లో నేను డౌట్ అడిగాను, నా డౌట్ క్లారిఫై చేశారు. కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్నో మాటలు పడ్డప్పటికీ, ఫైనల్ గా నాతో నిలబడిన వాళ్ళందరికీ, అంటే నేమ్స్ మెన్షన్ చేయట్లేదని ఏమీ అనుకోవద్దు, కానీ ఎవరెవరైతే నిలబడిన వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. సో వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఇది ఈ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. నేను ఊహించని నా విజయాన్ని ఇంత తొందరగా నాకు చవి చూపించిన భాష అన్నకు మాత్రం నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. అందుకే నాకు అన్న అయినా వైటి గురువైనా నువ్వే అన్నా. ఈ విధంగా నా విజయాన్ని షేర్ చేసుకోవడం మీ అందరికీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇంకా నా వీడియోస్ని ఆదరించి నన్ను ఇంకా ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ అందరి ముందుకు వచ్చి సత్యాస్ వరల్డ్ని బ్యూటిఫుల్ వరల్డ్గా మార్చే అవకాశాన్ని నాకు ఇవ్వమని మీ అందరినీ కోరుతూ ఇట్లు మీ సత్య. థ్యాంక్ యూ. నా విజయానికి కారణమైన వారిని గుర్తు చేసుకుంటూ ఇది ఒక నాకు మెమరీగా ఉండిపోవాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి. మరి ఇలా నేను మీ అందరితో షేర్ చేసుకోవడం మీ అందరికీ నచ్చితే స్పెషల్ థ్యాంక్స్ టు భాష అన్న. నువ్వు చేసిన హెల్ప్ మాత్రం నేను నా ఫ్యామిలీ మాత్రం ఎప్పుడూ మర్చిపోదు. నా ఛానల్కి ఫౌండేషనే నువ్వన్నా. సో ఫర్దర్గా నా ఛానల్ ముందు ముందు ఏ విజయం సాధించినా నా ప్రతి విజయంలోనూ నువ్వు ఉంటావన్నా. నా వీడియోస్ని ఆదరించి ఇంకా ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తూ ఇట్లు మీ సత్య. థ్యాంక్ యూ.